పరమ తండ్రి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు అనబడే తన ప్రజలను కనాను దేశం వైపుకు నడిపిస్తున్న సమయంలో సీనాయి పర్వతం దగ్గరకు వారు చేరుకున్నారు. సీనాయి పర్వతం యొద్ద ధర్మశాస్త్రము అని చెప్పబడే తన చట్టాన్ని తన ప్రజలైనటువంటి వారితో వివరించి చెప్పే క్రమంలో తన ప్రజలుగా నిబంధన సంబంధులుగా బ్రతకాలనుకునేటువంటి వారు ఆశించకూడదు, ఎదుటివాని యొక్క ఇల్లు ఆశించకూడదు, ఎదుటివానిది అని చెప్పబడే దేనినైనా ఆశించకూడదు. వారు ఆశించినట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించేవారు అన్నమాట. నిర్గమకాండము 20వ అధ్యాయంలో నిర్గమకాండము 20వ అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఇలాగనే ఉంటాయి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాడు. అందువలన దేవుడు తన ప్రజలైనటువంటి వారితో నిబంధన చేసుకునే సమయాన ఆశించకూడనివి ఏంటో చెప్పాడు. నీ పొరుగువానిది ఇల్లు నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్య నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువాని యొక్క దాసుడైతే అది నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువానికి సంబంధించినటువంటి దేనినైనను ఇతరులకు సంబంధించినటువంటి దేనినైనా ఆశించకూడదు. ఆశించటము నేరం అవుతుంది. వాస్తవంగా ఎదుటివానిది అని చెప్పబడేటువంటి దేనినైనా ఆశించినట్లయితే, ఆశించటము అనగా కోరుకోవటము, అది తనకు కావాలని దాని కొరకై నీతిని తప్పటము అనేది ఆశించటానికి సంబంధించింది. తన ప్రజలైనటువంటి వారు ఇతరుల దగ్గర నుంచి తనది కాని దానిని తనదైనటువంటి దానికోసం ఆశించటం అనేది అనబడదు. తనది కాని దానికి సంబంధించి ఆశిస్తే దేవుడు దాన్ని ఊరుకోను అని తెలియచేశాడు. కాబట్టి నీ పొరుగు అనేది ఏదైనాను, అది ఏదైనా అయి ఉండొచ్చు. అలాగున మొదటి నిబంధన క్రింద ఉన్నటువంటి తన ప్రజలతో ఆశించకూడదు అని తెలియచేసిన దేవుడు నేడు ప్రభువైన యేసుక్రీస్తునందు క్రొత్త నిబంధన క్రింద స్వీకరించబడినటువంటి ప్రజలు ఆశించుకున్నటువంటి కొన్ని సంగతుల గురించి మాట్లాడాడు. మొదటి నిబంధన ప్రజలు ఎలాగైతే ఆశించుకున్నటువంటి సంగతులు ఉన్నాయో, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునితో నిబంధన కలిగినటువంటి ప్రజలకు ఆశించుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఇవి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక
అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. చెడ్డవాటిని ఆశించకూడదు. ఒకవేళ చెడ్డవాటిని ఆశించావో దానికి కలుగు పర్యవసానం ఏ విధంగా ఉందని చెప్పాడంటే, సంహరించబడ్డారు. చెడ్డవాటిని ఆశించి సంహరించబడ్డారు. కోరుకోకూడని దాన్ని కోరుకోవటం. దేవునికి కోపము పుట్టించేలాగా నీ ఆశ ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధతకు అవమానం కలిగించేలాగా నీ కోరికుంటే, నీ ఆశ నీ కోరికలు అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు అదుపు చేయకపోతే ఆనాడు జరిగినటువంటి సంగతి, ఆశించారంట, చెడ్డవాటిని ఆశించారు. చెడ్డవాటిని ఆశించిన దాన్ని బట్టి దేవుడు అరణ్యంలో సంహరించేసేసాడు. కాబట్టి నీ హృదయం దేనిని కోరుకుంటే దాన్ని ఆశించటానికి కుదరదు. దాన్ని అలాగన ఆశించి దాన్ని అనుభవించినటువంటి మనుషుని యొక్క ఆలోచనలు ఎలాగున్నాయంటే, ప్రసంగి గ్రంథంలో ఆశించాడంట ఒక మనుషుడు. తనకేది కావాలంటే అది ఆశించాడంట. తన హృదయానికి ఏది సంతోషం కలగచేతదని తాను అనుకున్నాడో దాన్ని అంతటినీ ఆశించేశాడంట. ఆశించిన వాని యొక్క అనుభవం ఇలాగని రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకోకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. ఆశించాడంట, తన కన్నులకు ఏది నచ్చితే అది. తను నిర్బంధించలేదంట తన హృదయాన్ని. తన హృదయానికి సంతోషము కలిగించేది ఇది అని చెప్పబడినటువంటి ప్రతిదానిని తను అనుభవించినటువంటి వాడైనటువంటి వాడుగా ఉన్నటువంటి మనుషుడు తను తేల్చిన ఫలితార్థం ఏంటంటే, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవి అన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అవి అగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనపడాను. గాలికి ప్రయాసపడినటువంటి ప్రయాసలాగా వ్యర్థంగా ఒకరోజు నాటికి నీకు తెలుస్తుంది, నువ్వు ఆశించిన దాన్ని బట్టి. ఆశించకూడని దాన్ని ఆశించి నువ్వేం ఆశిస్తున్నావో, నీ కన్నులకు సంతోషము కలిగించుకోవటానికి, నీ హృదయానికి ఆనందాన్ని కలిగించుకోవటానికి, నీ మనసునకు సంతృప్తి కలిగించుకోవటానికి మనుషుడు ఏం ఆశిస్తున్నాడో ఆశించిన దాంట్లో నువ్వు హవదులు పెట్టకపోతే, ఆశించిన దాంట్లో అవి చెడ్డవై ఉంటే, ఒకనాడు అరణ్యంలో తన ప్రజలైనటువంటి వారు ఆశించిన దాన్ని బట్టి అరణ్యంలో చంపేశాడు, సంహరించేశానని చెప్పాడు. అందువలన క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వారు ఏమి ఆశిస్తున్నారో, ఎలాగన ఆశిస్తున్నారో
ఒకవేళ అవి చెడ్డవైతే మనకు ముందున్నటువంటి మనుషులు అనుభవించినటువంటి సంగతులు, చెడ్డ వాటిని మనుషులు ఆశించకూడదు, పొరుగు అనేది అన్యాయంగా ఆశించకూడదు. చెడ్డ వాటిని ఆశించుకోకుండా మీ కన్నులను, మీ హృదయాన్ని, మీ మనసును అవధులతో కూడుకున్నటువంటి దానిగా సాధకం చేసుకోవటం అనేది అవసరం. అది మీకు మేలు చేస్తుంది. చెడ్డ వాటిని ఆశించమాకండి.